నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. హన్మకొండలో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనకై విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హన్మకొండలో మెగా టెక్స్టైల్స్ పార్క్ ఎగ్జిబిషన్ అభివృద్ధి పనులు పరిశీలన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యక్రమాల్లో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ బూఖ్యా మురళీ నాయక్ అలాగే మహబూబాబాద్ పలు అభివృద్ధి పనుల గురించి సీఎంతో చర్చించారు. తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేదు. పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. కమిషనరేట్ వ్యాప్తంగా పదవి విరమణ పొందిన వివిధ పోలీసు అధికారులకు సన్మానం. ఏఎస్ఐలు, 1 హెడ్ కానిస్టేబుల్ మరియు 1 జూనియర్ అసిస్టెంట్ పోలీస్ అధికారులకు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి. కరీంనగర్ కమిషనరేట్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ పదవీ కాలం ముగిసిన 4 ఏఎస్ఐలు బాబురెడ్డి స్పెషల్ బ్రాంచ్, కాశెట్టి కిషన్, పి విజేందర్ ఆర్మడ్ రిజర్వ్ విభాగం, ఎన్ లింబా, బీబాల్ రెడ్డి, ఎంఏ ముతాలిబ్ జూనియర్ అసిస్టెంట్ సుదీర్ఘకాలం పోలీస్ శాఖకు సేవలు అందించి శనివారం నాడు పదవి విరమణ పొందారు. కమిషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని అన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉన్న పోలీసు ఉద్యోగం సంపూర్ణంగా చేసి పదవి విరమణ పొందడమే గొప్ప విషయమని అన్నారు. ఇంతకాలం సేవలు అందించగలిగారు అంటే కుటుంబ సభ్యుల సహకారం కూడా ఎంతో ఉందని అన్నారు. పదవి విరమణ పొందుతున్న అధికారులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. అనంతరం పదవి విరమణ పొందుతున్న అధికారులకు కమిషనర్ చేతుల మీదుగా పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. వారికి జ్ఞాపికలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి వెల్ఫేర్, కరీంనగర్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ఐ మామిడి సురేందర్, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ కన్నుమూత. గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మృతి. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన డిఎస్ 1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్లో జన్మించిన డి శ్రీనివాస్ 1989, 1999, 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికైన డిఎస్ 2004, 2009 ఎన్నికల సమయంలో పిసిసి చీఫ్గా పనిచేసిన డిఎస్ 2014 తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన డి శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన డిఎస్ అనంతరం బీఆర్ఎస్ను వీడి సొంతగూటి కాంగ్రెస్లో చేరిన డి శ్రీనివాస్కు భార్య, 2 కుమారులు. నిజామాబాద్ మేయర్గా పనిచేసిన డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్, నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉన్న 2వ కుమారుడు ధర్మపురి అరవింద్. హైదరాబాద్ నివాసంలో డిఎస్ పార్థివ దేహం. డిఎస్ నివాసానికి కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు నేడు నిజామాబాద్లో డిఎస్ అంత్యక్రియలు చూస్తారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే మంచినీటి కొరతను లేకుండా చేస్తానని అనడంతో వెంటనే అధికారులతో సమీక్షించి తాగునీటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రానున్న రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించవలసిందిగా నియోజకవర్గం చుట్టుపక్కల తాగునీటి సమస్యలతో పాటు ఎదురవుతున్న సాధారణ అంశాలపై దృష్టి సాధించాలని అన్నారు. ముందుగా యుద్ధ ప్రాతిపదికన స్థానిక మిలిటరీ కాలనీ, వానపల్లిగూడెం ముస్లిం కాలనీ, గణేష్ నగర్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని పైప్లైన్లు వేయడం మొదలు పెట్టసాగారు. బనగానపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీసీ జనార్దన్ రెడ్డిని ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు. అనంతరం బీసీ జనార్దన్ రెడ్డికి కేబినెట్లో రోడ్ల భవనాల శాఖ మంత్రిగా పదవి ఇచ్చిన సందర్భంగా సంజామల మండలం గిద్దలూరు గ్రామానికి చెందిన టీడీపీ యువ నాయకుడు బత్తుల వెంకట ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు కలిసి 100 మంది గిద్దలూరు గ్రామం నుండి పాదయాత్రగా బయలుదేరి తిరుమల వెంకటేశ్వర స్వామికి చేరుకొని శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని బత్తుల వెంకట ప్రతాప్ రెడ్డితో పాటు
మీ శివరామయ్య గ్రామ టీడీపీ కార్యకర్తలు అభిమానులు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినందున బనగానపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివృద్ధి చేస్తారని టీడీపీ యువ నాయకుడు బత్తుల వెంకట ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు స్థానికులు భారీగా ఆలయానికి తరలివచ్చారు. ఈ నేపథ్యంలో పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో శనివారం ఉదయం ఆయన కొండగట్టుకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయనకు దారి పొడవునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముందుగా హైదరాబాద్ శివార్లోని తుర్కపల్లిలో పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీగా తరలివచ్చారు. తుర్కపల్లి నుంచి బయలుదేరిన తర్వాత సిద్దిపేట జిల్లా ములుగు మండలం వంటమామిడి వద్ద జనసేన అధినేతకు ఘన స్వాగతం లభించింది. అక్కడ పవన్ కళ్యాణ్ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులు అందించిన వీర ఖడ్గంతో ఆయన ఫోటోలకు పోజులు ఇచ్చారు. అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ కొండగట్టుకు బయలుదేరి వచ్చారు. ఏపీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. 11 రోజుల పాటు నిష్ఠతో ఈ దీక్షను పాటించనున్నారు. ఈ క్రమంలోనే తమ ఇలవేల్పు అయిన కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా గత ఏడాది ఎన్నికలకు ముందు ప్రచారం మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ తన వారాహి ప్రచార రథానికి కొండగట్టులోనే ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారాహి విజయ యాత్రను నిర్వహించారు. మనవళ్ళు మనవరాళ్లతో ఉండాల్సిన సమయంలో జీవనోపాధి కోసం ఆటో నడుపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంది కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన ఉమ. తన భర్త కాలం చేయడంతో భర్త వృత్తినే తన వృత్తిగా మలుచుకుంది. 55 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజు ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తూ ఉంది. ఆటోలు ఎక్కువ కావడంతో గిరాకీ తక్కువగా అవుతుందని అన్నారు. బిడ్డకు కొడుకుకు పెళ్ళై పిల్లలు ఉన్నారని తెలిపింది. కొడుకుకు కిడ్నీ ఖరాబ్ అవడంతో ఆటో నడుపుకుంటున్నానని కన్నీటి పర్యంతమైంది. అబద్ధాలు, అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టుని మీరెందుకు తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తూ ఉంటే ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసేటట్లు లేరనే విషయం అర్థమవుతుందని అన్నారు. బద్వేల్లో గతంలో అక్రమాల రిజిస్ట్రేషన్, ప్రతి రిజిస్ట్రేషన్కు ఒక ధర, కీలకంగా 2 స్టాంప్ రైటర్లు, ప్రభుత్వ ఇంటి స్థలాలు, పొలాలు రిజిస్ట్రేషన్ చేసిన వైనం. విచారణ జరిపితే అనేక విషయాలు వెలుగులోకి. బంగారు గుడ్లు పెట్టే బాతుల బద్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం. అవినీతి లక్ష్యంగా అక్రమాల ధ్యేయంగా బద్వేలు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వ్యవహారాలు అడ్డగోలుగా గతంలో రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం అందుతోంది. ప్రతి రిజిస్ట్రేషన్కు ఒక ధర నిర్ణయించినట్టు కార్యాలయం వద్ద బాహాటంగానే క్రయ విక్రయదారులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా 2-3 స్టాంప్ రైటర్లు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ రిజిస్ట్రేషన్కు భూమి స్వలాభం అక్కర్లేదు. అడిగినా ముడుపులిస్తే ఇట్టే రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్కు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఒక్కో డాక్యుమెంటుకు 10,000 నుంచి 20,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి కలెక్షన్లకు సంబంధించి ఒక అధికారి 2 ప్రైవేట్ వ్యక్తులను, మరో 2 డాక్యుమెంట్ రైటర్లను నియమించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అడ్డగోలుగా సాగుతున్నట్లు నిఘా విభాగాల దృష్టికి వచ్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన రిజిస్టర్ అధికారి వ్యవహారాలు బద్వేల్లో భారీగా అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బద్వేల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఇప్పటికే 5 సార్లు ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తాజాగా జరిగిన దాడుల్లో దాదాపు 5 లక్షల రూపాయల నగదు ప్రార్థన చేసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్ సహా సిబ్బంది మొత్తాన్ని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆదాయానికి మించి ఉన్న దాదాపు 2 కోట్ల రూపాయల నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇంకా వెలుగులోకి రాని విషయాలు అనేకం ఉన్నట్లు సమాచారం. ఈ అక్రమ పనుల్లో 3 స్టాంప్ వెండర్లు ప్రముఖ పాత్ర పోషించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏ ప్రాతిపదికన ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాలు జరిగాయో అంతు చిక్కని పరిస్థితి ఏర్పడింది. అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి విచారణ జరిపితే గతంలో జరిగిన అనేక అవినీతి అక్రమాలు వెలుగు చూడడం ఖాయం. నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్తో కలిసి జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి వి జనార్దన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, టీడీపీ నాయకులు కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టారని, అన్ని కేసులపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తామని, తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కామెంట్స్ చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని, టీడీపీ నాయకులు కార్యకర్తలపై అనేక తప్పుడు కేసులు పెట్టారని, కేసులపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తాం. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటాం. మైనింగ్ శాఖపై ఎన్జీటీపై ఆదేశాలను అతిక్రమించి ప్రకృతి సంపదను కొల్లగొట్టారు. వైకాపా ఎమ్మెల్యేలు అనుమతులు అతిక్రమించి ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో 172 కిలోమీటర్ల గుంతలను పూడ్చి కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తాం. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. నంద్యాల జిల్లాకు చెందిన మరొక మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, నంద్యాల నియోజకవర్గంలో ప్రధానంగా నీటి సమస్య ఉందని, వర్షాభావ పరిస్థితులు కూడా తక్కువగా ఉన్నందువలన సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పూర్తిగా అడుగంటిపోయిందని, మనకు ప్రధాన నీటి వనరులైనటువంటి గొరికలు రిజర్వాయర్ నుండి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీటిని సరఫరా చేపించి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 13 లక్షల కోట్లపైనే అప్పులు చేశారని, రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దెబ్బతినిందని, రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిన పెట్టే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చి పనిలో ఉన్నామని మంత్రి ఫరూక్ తెలియజేశారు. నమస్కారాలు. మొదట పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యులము మంత్రులం అందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. అదేవిధంగా రేపు 1వ తారీఖున మా అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని, ఏదైతే మా మేనిఫెస్టోలో మొట్టమొదట చెప్పినటువంటి ప్రకారము 3,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచడము, అదేవిధంగా 3 నెలలు బోనస్ కింద ప్రతి నెల 1,000 రూపాయలకు ప్రకారం మొత్తము 7,000 రూపాయలు పింఛన్లను 1వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళి తీసుకెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా 1వ తారీఖున శాసనసభ్యులము, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా, ప్రతి కార్యకర్త కూడా మనం ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఇస్తున్నామో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అందజేయడం జరుగుతుంది. గతంలో నంద్యాల జిల్లాలో 65,86,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. పెంచినట్టు దాని ప్రకారము 150,23,00,000 రూపాయలు పెంపకం ఇప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా కింద కూడా 93,14,00,000 రూపాయలు అమౌంట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఆ రోజు ఏదైతే అధికారం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు 2,000ను 3,000 చెప్పి మొదట మేనిఫెస్టోలో చెప్పి మాట తప్పి, ఆ రోజు కూడా వాళ్ళు అంచెలంచెలుగా పెంచుతామని చెప్పి ఎన్నిక అయిన తర్వాత, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అంచెలంచెలుగా 250 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం. ఇక్కడ అభివృద్ధి లేక చాలా చోట్ల ఇబ్బంది ఎదుర్కొన్నాం. ప్రజలు గత ప్రభుత్వాన్ని ఓడించి మామి నమ్మకంతో చంద్రబాబు గారు గెలిపించే విద్యార్థున ఒకటి సమస్యలు అన్నీ ఉన్నాయి. ఆ సమస్య తీసుకుంటూ, ముఖ్యంగా మా డోన్లో మీకు బాగా తెలుసు, అక్కడ అభివృద్ధి లేదు, కానీ కొన్ని ఇంప్రూవ్మెంట్ చూపించాడు. అభివృద్ధి లేదు అక్కడ. ముఖ్యంగా డోన్లో ఈ రైతుల గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. డోన్ పేపర్ కరువు ప్రాంతం కింద డిక్లేర్ చేయలేదు. వర్షాభావం ఉంది. గతం నుంచి వర్షాలు లేవు. నంద్యాల పెద్ద పట్టణం, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి.
గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి అసలు పెడచేవన పెట్టడం జరిగింది. ఇప్పుడు నీళ్ళు తక్కువ పడితే ఎక్కడికి తేవాలని కమిషన్ అడిగితే గోర్కల్ రిజర్వాయర్ తీసుకురావాలంటే ఇక్కడే వెలుగోడు రిజర్వాయర్ నీళ్ళు తగ్గిపోయినాయి, గ్రావిటీగా వస్తూ ఉన్నాయి. మనం ఇప్పుడు సమస్య వచ్చిందంటే అలగనూరు పోయింది, సర్వనాశనం చేసి పెట్టారు. గోరుకలి ఒకటి ఇప్పుడు మనకు అమృతహస్తం. ఆ గోరుకలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు బనగానపల్లి కానీ, ఇటు పానెం కానీ, నంద్యాల పట్టణానికి కానీ నీళ్లు రావాలంటే గోరుకల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, జిల్లా పరిషత్ సీఈఓ నాసరారెడ్డి, డిఆర్డీఏ పీడీ సలీం బాషా తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిట్కో ఇండ్ల నిర్మాణం, వసతుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లబ్దిదారులకు ఇచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ కర్నూలులో అన్నారు. కర్నూలులోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విద్యాశాఖ, శానిటేషన్, టిట్కో అధికారులతో వేర్వేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలను, కర్నూలులో శానిటేషన్ పై సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. టిట్కో గృహాల లబ్దిదారుల వివరాలు ఇవ్వాలని అధికారులను కోరారు. గత వైసీపీ ప్రభుత్వం టిట్కో గృహాలను నిర్లక్ష్యం చేసిందని, త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిట్కో గృహాల వద్ద మౌలిక వసతులు కల్పించి లబ్దిదారులకు అందించే కార్యక్రమం చేపడతామని మంత్రి వివరించారు. ఎవరైతే అడిషనల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ వాళ్ళని తీసుకున్నారు సార్. ఈ లిస్ట్ ఇప్పుడు తీసిన టిట్కో హౌసెస్ సంబంధించింది అయితే దాదాపు 10,000 హౌసెస్ శాంక్షన్ అయినాయి, అవి ఇవ్వడం జరిగింది. దాంట్లో లాస్ట్ 5 ఏళ్ళ నుంచి ఏం పట్టించుకోలేదు కాబట్టి అది ఇష్యూస్ పెద్దగా అయింది. మీరు అందరు కూడా తెలుసు, స్టేట్ వైడ్ ఇష్యూ ఇది. వాళ్ళ అకౌంట్స్లో డిడక్ట్ కావడము, ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా జరిగినాయి. సో ఒకటి ఫస్ట్ ఈరోజు నేనైతే చెప్పిండేది, ఈ 10,000 అరువులు ఉండే వాళ్ళకి మాకంతా వార్డ్ వైజ్ లిస్ట్ ఇవ్వమని చెప్పినా మేము కూడా మా సైడ్ నుంచి చెక్ చేయించి ఒకవేళ కరెక్ట్ ఉందా, ఏదైనా తేడాలు ఉన్నాయా కనుక్కొని అది ఒకటి చేయమని చెప్పడం జరిగింది. అలాగే కంప్లీషన్కి సంబంధించింది టిట్కో హౌసెస్ కంప్లీట్ చేయాలంటే ఏం స్టేటస్సు, ఎంత ఇంకా అలొకేట్ చేసేది ఉంది, పెండింగ్ పేమెంట్స్ ఏమున్నాయి, అవి కూడా కొద్ది డీటెయిల్స్ ఇవ్వమన్నా మన అథారిటీస్కి. వాళ్ళు ఒకసారి ఇచ్చిన తర్వాత ఫర్దర్ దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది. సో టిట్కో హౌసెస్ అనేది మీకు తెలుసు, చంద్రబాబు గారు చాలా ఇంపార్టెంట్ స్కీమ్ కింద ఆలోచించి అప్పుడు ప్లాన్ చేసినారు. అది తెలుగుదేశంకి పేరు వస్తుందని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ పక్కన పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా అవి క్లియర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఏదైతే నేను చెప్పానో ఆ లోన్స్ ఇవన్నీ డిడక్ట్ చేయడం జరిగింది. స్టేట్ వైడ్ ఇష్యూ కాబట్టి అది కూడా ఏ రకంగా తీసుకుంటారో పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత అది కూడా సెటిల్ చేస్తాం. బట్ ఇన్ ద మీన్ టైం మనం పక్కా రెడీ కావాలి కాబట్టి ఆ 10,000 మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని విల్ కమ్ బ్యాక్ ఆన్ దట్ టిట్కో ఇష్యూ. ప్రస్తుతం బయట మార్కెట్లో లభించే కొన్ని రిఫైనరీ లేదా కల్తీ నూనెల కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బయట మార్కెట్లో లభించే నూనెల్లో ఏది కల్తీనో, ఏది స్వచ్ఛమైనదో అని తెలుసుకునేందుకు వీలు లేకుండా ఉంటూ చాలా మంది ప్రజలు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఈ బిజినెస్ ఐడియా చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ లో ఇంటి దగ్గరే ఉండి నెలకు 50,000 పైనే సంపాదించుకుంటున్నారు. రాఘవేంద్రారెడ్డి. మాకు ఫరం పేరు వచ్చేసి అమ్ము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. మాది నంద్యాల చెక్ పోస్ట్ లో ఉంది. ఇంకొక షాప్ వచ్చేసి నంద్యాలలో ఉంది, టెక్కేలో. మన కాడ వచ్చేసి ఆయిల్స్ వచ్చేసి బుడ్డల నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, సన్ఫ్లవర్, ఫ్రూటీ కొబ్బరి నూనె, పుష్ప నూనె, ఆముదము, ఇట్లా 5-6 రకాల ఆయిల్స్ దొరుకుతాయి. అవన్నీ మేము ఇక్కడ సొంతంగానే ప్రిపేర్ చేస్తాము. మా ఆయిల్స్ వచ్చేసి చూడండి ఒకసారి.
ఇది కుస్మ నూనె అండి, ఇక్కడే తయారు చేసింది. ఈ నువ్వుల నూనె ఇప్పుడు రెడీ చేస్తున్నాము. ఇది సన్ఫ్లవర్. క్రుడి కొబ్బరి అంటారు, బల్లారి కొబ్బరి అంటారు. ఇది కుకింగ్ కి వాడతారు ఎక్కువ శాతం. ఇది కూడా గ్రౌండ్నట్ ఆయిల్. ఈ గ్రౌండ్నట్ ఆయిల్ ఎందుకు 3-4 ట్యాంకులు తీసి పెడతామంటే దీంట్లో వచ్చేసి మడ్డి శాతం అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇది తేరాలి 2 రోజులు నిల్వ ఉంచితే ఆ మడ్డి అనేది ఆ పార్టికల్స్ అన్ని కిందికి దిగుతాయి. అప్పుడు ఆయిల్ నీట్గా తయారవుతుంది. అప్పుడు వాడకనికి అనువుగా ఉంటుంది అనమాట. నేచురల్ ఆయిల్. బయట తీసుకుంటా ఫోటోస్. కర్నూలులో అక్రమంగా నిర్మించిన వైసీపీ కార్యాలయంపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు నడిబొడ్డున ఉన్న రైల్వే స్టేషన్ కూడలిలో దాదాపు 2 ఎకరాల్లో వైసీపీ కార్యాలయాన్ని ఒక ప్యాలెస్ లాగా కట్టారని తెదేపా నేతలు విమర్శించారు. దాదాపు నిర్మాణం పూర్తి అయిన వైసీపీ కార్యాలయాన్ని తెదేపా రాష్ట్ర నేత సోమిశెట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పరిశీలించారు. అత్యంత ఖరీదైన ఫర్నిచర్ ఉండడంతో ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు దుర్వినియోగం చేశారని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. ప్రభుత్వ పథకాలను చిన్న కారణాలు చూపి రద్దు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారని, ప్రభుత్వ పథకాలను చిన్న కారణాలు చూపి రద్దు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమంగా తన పార్టీ కార్యాలయాన్ని ఎలా నిర్మిస్తారని కర్నూలు కార్పొరేటర్ అక్సారి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో వాళ్ళ కార్యాలయాలు ఒకే డిజైన్, ఒకే కథ, ప్యాలెస్ మాదిరి. అంటే రుషికొండ ప్యాలెస్ ఎట్టుందో ఇక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లా ప్యాలెస్ మాదిరి తయారు చేసుకునే దానికి ₹1,00,00,000 వెచ్చించాడు. ఈ ల్యాండ్ యాక్ట్ అని చెప్పేసి పక్క మోసం, దగ. కేవలం అది ఎవరి కోసమో కాదు, ఈ పార్టీ కార్యాలయాల స్థలం అంతా కొట్టేసేదానికి. సుమారుగా ఈ స్థలాన్ని లెక్కేస్తే కన్స్ట్రక్షన్తో కలిసి స్థలం అంతా కలిపి ₹3,000 కోట్ల అవుతుంది. ఎవడబ్బో సొమ్ము. జగన్మోహన్ రెడ్డి యాక్ట్ తెచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇంకా మోసం చేస్తావా? ఇంత నీచుడివే. ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? నువ్వు ప్రజలకు నేను ల్యాండ్ యాక్ట్ పెట్టి చెప్పేసి చట్టం తెచ్చి పెడతా అని చెప్పేసి ప్రజల సొమ్ము దోచుకుంటావా? దుర్మార్గుడా. ఇవాళ అడుగుతున్నాం, కేవలం సరే దోచుకున్నావు అని అందరికీ తెలుసు, కానీ ఒక చట్టం ఉంది. మున్సిపాలిటీ ఉంటే మున్సిపాలిటీ, కాంప్లెక్స్ మన కమర్షియల్ ఇది కార్పొరేషన్ ఉంటే కార్పొరేషన్, దానికి మీరు పర్మిషన్ తీసుకోవాలా. కన్స్ట్రక్షన్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా. ఎక్కడ కూడా అనాథరైజ్డ్ అనుమతులు లేకుండా, ప్రభుత్వ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ చేశావు. ఈరోజు ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి దొంగ పని చేయొచ్చునా? ఎందుకంటే చిత్తుగా ఓడించారు. ఇవాళ మేము చూస్తే చంద్రబాబు నాయుడికి మేము విజ్ఞప్తి చేస్తూ ఒకటే, సార్ ఇవాళ మనం ఇటువంటి దొంగ కార్యాలు కట్టి కార్యాల పేరుతో డబ్బు దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 3,000 కోట్లకు జవాబు చెప్పాలి. దీన్ని ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇమ్మీడియట్గా కావాలా. ఎందుకంటే అనాథరైజ్ కట్టినటువంటి ఇది లీజుకు తీసుకున్నారు. ఈ లీజు కూడా సక్రమంగా లేదు. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి దుష్టులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఇంకొకటి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇటువంటి పనులు చేయకుండా, ఏ రాష్ట్ర నాయకునికి ఇది జరగకుండా శిక్ష ఏ విధంగా ఉండాలంటే యావజ్జీవ శిక్ష. ఇంకా జైల్లో నుంచి రాకూడదు. ఈ దుర్మార్గుని తీసపోయి జైల్లో పడేసి ఖచ్చితంగా ఈయనకు సిల్వర్ బొచ్చ ఇచ్చి తీరాలి. జీవితంలో ఇంకా బయటికి రాకుండా బుద్ధి చెప్పాలి దుర్మార్గునికి. ఇంతటితో సమాప్తం. నమస్కారం.